హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈ రోజు కథ ప్రేమ పిల్ల ఎపిసోడ్ 30. మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఎందుకేంటి హనీమూన్కి ఆ మాత్రం గెస్ చేయలేరా? కళ్యాణ్ మాటలు విని సహస్ర కళ్ళు నోరు తెరిచి అవాకే చూస్తే గౌతమ్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది. షాకింగ్గా కళ్యాణ్ని చూస్తున్నాడు. సహస్ర కళ్యాణ్ని చూస్తుంది, కానీ కళ్యాణ్ తన వైపు చూడలేదు. గౌతమ్ని సూటిగా చూస్తున్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. గౌతమ్ ఒకసారి సహస్రను చూసి సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సహస్ర మెల్లిగా మెట్లు దిగింది. అంతలో నీల బ్యాగ్ పట్టుకుని వంటింట్లో నుండి హాల్లోకి వచ్చింది. అమ్మా, నేను కూరగాయలు తెస్తా అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది. ఇంతసేపు ఆమె ఇంట్లో ఉందని గుర్తుకే రాలేదు సహస్రకి. మా మాటలు వినుండొచ్చు, వింటే వినని, ఆమెను తప్పుపట్టడానికి లేదు, మంచి మనిషి అని అనుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా వెళ్తున్న నీలాను చూసింది. సీన్ తయారు చేయడానికి కళ్యాణ్ తర్వాత ఎవరైనా, గౌతమ్ కూడా. మరి ఏమనుకుంటున్నారు ఇద్దరు? కళ్యాణ్కి సడన్గా ఏమైంది అలా అన్నాడు? అంతా జోకా? సహస్ర పిలిచాడు కళ్యాణ్. అతని మొహం ఎంతో సీరియస్గా ఉంది. మీ ఆఫీసర్ రేపటి నుండి లీవ్ కావాలంటే ఇస్తాడా అని అడిగాడు దగ్గరకొస్తూ. సహస్ర మాట్లాడలేదు. అతను కొంతసేపు ఆలోచించి అడిగాడు సడన్గా. అతనికి సహస్ర ఏమంటుందోనని అనుమానం వచ్చినట్టుంది. సహస్ర, నాతో వస్తావా? ఆ ప్రశ్నకు ఇంకా ఏమైనా కలిపితే బావుండునని చూశాడు. కానీ ఆ సమయంలో ఏం తోచలేదు అతనికి. షైనికి ఏం చెప్తారు? సహస్ర సూటిగా అడిగిన ప్రశ్నకు అతను ఆగి చూశాడు. ఏం చెప్తాను? ఏం చెప్పినా రాద్ధాంతం చేస్తుంది, చచ్చిపోతానంటుంది, అన్నంత పని చేసినా చేస్తుంది అని అనుకుంటూనే ఏదో ఒకటి చెప్తాను అన్నాడు. ఏం చెప్తారు? కళ్యాణ్ ఎడమ చేయి పిడికిలి ముడిచి నడుంపైన పెట్టుకుని కుడి చేతివేలు జుట్టులోకి పోనిచ్చి అసహనంగా నిలబడి ఉన్నాడు. అతనికి విసుగ్గా కోపంగా ఉన్నప్పుడు అనాలోచితంగా అతను నిలబడే ఆ తీరు సహస్ర ఎన్నోసార్లు చూసింది. ఆమె అలాగే చూస్తుంటే కళ్యాణ్ తల్లో నుంచి వేలు తీసి సగం వెనక్కి తిరిగి మళ్ళీ సహస్ర వంక తిరిగాడు. అతనిలో అసహనం ఇంకా పెరిగింది. ఏదో ఒకటి చెప్తాను, నీకెందుకు? నాతో వస్తావా రావా అన్నాడు. రాను, కరాఖండిగా చెప్పింది సహస్ర నిర్మోహమాటంగా. కళ్యాణ్కి ఆ సమాధానం విచిత్రంగా అనిపించలేదు. ఆ సమాధానమే వస్తుందని ఎదురు చూసినట్లు వినగానే వెనక్కి తిరిగి విసవిస బయటికి వెళ్ళిపోయాడు. సహస్ర చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చింది. కళ్యాణ్ను తన వైపుకు తిప్పుకోవడానికి అనుకోకుండా వచ్చిన అవకాశం హనీమూన్లో ఉన్నంతకాలం అతను తన చేతిలోనే ఉంటాడు. అతని మనసు మార్చేందుకు మంచి ఛాన్స్. తనకే తను కావాలనుకున్న ఇలాంటి అవకాశం సృష్టించుకోలేదు. అతనితో వెళ్ళడానికి నిరాకరించినందుకు తర్వాత బాధపడుతుందేమో, కానీ ఇప్పుడు మాత్రం తాను అతని ప్రపోజిషన్ ఒప్పుకోలేదు. అతని మనసు ఇంకా అతనికి తెలియదు. అలాంటప్పుడు నాతో వచ్చినా అతను తప్పు చేసిన వాళ్ళ ఫీల్ అవుతూ ఉంటాడు. షైనికి ద్రోహం చేశానన్న మాట మర్చిపోలేదు. అలాంటి సగం మనసుతో దొరికింది చాలని తృప్తిపడలేను. అయితే కళ్యాణ్ పూర్తిగా కావాలి లేదా వద్దు? ఇప్పుడు హనీమూన్ గురించే కాదు, తర్వాత ముందు ముందు కలిసి ఉండాలనుకుంటే ఇప్పుడు పెంచుకున్న అనుబంధమే ముఖ్యంగా ప్రభావం చూపిస్తుంది. దాన్నప్పుడు సగం సగం చేసుకుని చేదు అనుభవాలతో, తప్పు చేశానన్న భావనలతో నింపుకోలేను. కళ్యాణ్ తనను నిజంగా కావాలనుకుంటే ఆ విషయం అతను గుర్తించేందుకు సమయం ఇస్తాను నేను. కళ్ళు దించుకుని ఏదోలే అని ఆ మాట చెప్పకుండా తలెత్తి తన కళ్ళలోకి చూసి నువ్వు నాకు కావాలి అని అతను చెప్పగలిగే వరకు ఎదురు చూస్తాను. ఆ మాట అతను చెప్పడా? పోనీ, కానీ ఎంతకో ఒకంతకు సెటిల్ అవ్వను నేను. అతను కంప్లీట్గా కావాలి, లేకపోతే అసలేం వద్దు. దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. కళ్యాణ్ ఎదురుగా కనిపించిన రాయిని ఒక తన్ను తన్నాడు. సహస్ర అలక తీరి వాళ్ళిద్దరూ తిరిగి మాట్లాడుకున్నప్పుడు ఇవాళ నేను చెప్పిన మాటలు గుర్తు చేసుకుని నవ్వుకుంటారేమో. వెధవని చూసినట్టు చూసి నవ్వుకుంటారు, పాపమని జాలి కూడా పడతారేమో. కళ్యాణ్ అల్లంత దూరం దొర్లుకుంటూ పోయి ఆగిన రాయిని మింగేసేట్టు చూశాడు. బుద్ధుండాలి నాకు అలాంటి మాటలు మాట్లాడే ముందు. వాళ్ళిద్దరి మధ్య పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసుకునే పనిలేదా? హనీమూన్, అందులో రోడ్డు పక్కన ఇల్లు కట్టడం కోసం ఫౌండేషన్ చేసి వదిలేసిన రాళ్ళు కనిపిస్తే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సహస్ర అలాంటిది కాదు, కళ్యాణ్ మూడిగా అనుకున్నాడు. గౌతమ్ తప్పకుండా గుర్తు చేసుకున్నావినా సహస్ర నవ్వదేమో. ఏమో, ఎవరు చెప్పగలరు? సహస్ర గురించి తనకు తెలిసిందెంత? అతను లేచి మళ్ళీ రోడ్డు పట్టుకున్నాడు. సహస్ర గురించేనేంటి, ఎవరి గురించి మాత్రం తనకేం తెలుసు? అసలు తన గురించే తనకు తెలియడం లేదు.
ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. అప్పటిదాకా సహస్రకి డైవర్స్ ఇచ్చి షైనీని పెళ్లి చేసుకోవాలి అనుకున్న తను గౌతమ్ని చూడగానే జెలసీతో ఎందుకు రగిలిపోయాడు. హనీమూన్కి వెళ్తున్నామని అంత ధైర్యంగా ఎలా అనగలిగాడో అతనికి అర్థం కావట్లేదు. నేను సహస్రని వద్దు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తిరిగితే నాకేంటి? నేనెందుకు ఫీల్ అవుతున్నాను? ఏమైంది నాకు? సమాధానం లేని ఎన్నో ప్రశ్నలతో అతని మైండ్ అంతా గందరగోళంగా ఉండి పిచ్చెక్కినట్టుగా ఉంది అతనికి. సహస్రకి షైనీకి మధ్య మనసు ఊగిసలాడుతుంది. సహస్ర కావాలి అనిపిస్తుంది, కానీ షైనీకి ద్రోహం చేయడానికి మనసు రావట్లేదు. ఊరంతా తిరిగి తిరిగి చివరికి ఎప్పటికో ఇల్లు చేరాడు. నీల ఇంటికి వెళ్ళిపోతూ హాల్లో కళ్యాణ్కి ఎదురుపడింది. అతన్ని చూసి ఆనందంగా నవ్వి వస్తాను సార్ అని చెప్పి గేట్ తీసుకుని వెళ్ళిపోయింది. కళ్యాణ్ అక్కడే నిలబడి తల వెనక్కి తిప్పి ఆమె వెళ్ళిపోతుంటే చూస్తూ నిలబడ్డాడు. హాల్లో తన ఫోన్ మోగింది. ఫ్రస్ట్రేషన్లో ఫోన్ అక్కడే వదిలి వెళ్ళాడు. లోపలికి రాబోయే లోపే కట్ అయింది. అంతలోనే సహస్ర ఫోన్ మోగడం వినిపించింది. ఉన్నారు, ఇస్తాను అని అంటూ కళ్యాణ్కి ఎదురుగా వచ్చింది. కళ్యాణ్ బయట చైర్లో కూర్చొని షూస్ విప్పుతున్నాడు. మీ షైనీ ఫోన్ చేసింది. కళ్యాణ్ కొద్దిగా తలెత్తాడు. లైన్లో ఉంది అని చెప్పి ఫోన్ అందించింది. కళ్యాణ్ షూ చేతితో విప్పకుండా కాళ్ళతో తన్నేసి ఫోన్ తీసుకుని హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నాడు. వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. కళ్యాణ్ అలా వంగి కూర్చున్నప్పుడు చూస్తే అతని పక్కన మోకాళ్ళపైన నిలబడి అతని తలను మెల్లగా తాకాలనిపిస్తుంది. అంత చనువు రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? అసలు ఆ రోజు వస్తుందా అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంది. వస్తాను అని ఏదో చెప్తున్నాడు కళ్యాణ్. దానికి సరిగ్గా వినిపించడం లేదు. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి ముడుచుకొని ఉన్న సహస్ర మొహంలోకి ఇబ్బందిగా చూశాడు. షైనీ రమ్మంటుంది అని చెప్పాడు మెల్లిగా. రమ్మంటుందా? అంతే. ఫోన్ అందుకుని వెనక్కి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది సహస్ర. ఈసారి కనుక కళ్యాణ్ షైనీ వెంటపడితే ఇంక అతనికి నాకు ఎలాంటి సంబంధం ఉండవదు, ప్రామిస్ అని అసహనంగా అనుకుంది. కళ్యాణ్ సహస్ర వెళ్ళిన వైపు చూశాడు. కనీసం మాట కూడా వినిపించుకుని ఆమెకు ఏంటి చెప్పేది? ఆమె వింటుందనుకోవడం నాది తప్పు. విసురుగా వెనక్కి తిరిగి మెట్లెక్కాడు. ముందు స్నానం చేయాలి, తర్వాత తిని పడుకోవాలి, మళ్ళీ రేపు లేవాలి. ఏం జీవితం? ఇంతేనా జీవితం అంటే? కావాలంటే తినడం మానేసి శాస్త్రిని సాధించవచ్చు, కానీ చిన్నపిల్లలా ప్రవర్తించడం పెద్ద తరహా కాదు అని అనుకుంటూ హ్యాంగర్కి ఉన్న టవల్ తీసుకుని బాత్ చేయడానికి వెళ్ళాడు. 15 మినిట్స్ తర్వాత కళ్యాణ్ తిరిగి కిందకొచ్చాడు. సహస్ర డైనింగ్ రూమ్లో కూర్చొని ఉంది పరధ్యానంగా. అతను దగ్గరగా రావడంతో ఆమె 2 ప్లేట్లు తెచ్చి డైనింగ్ టేబుల్ పైన పెట్టింది. కళ్యాణ్ టేబుల్ పైనున్న డిష్లు అన్యమనస్కంగా చూశాడు. సహస్ర తన ప్లేట్లో అన్నం వడ్డించడం చూసి, సహస్ర నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పాడు. తలెత్తి చూసిన సహస్ర అన్నం వడ్డించడం మానేసి అతని ప్లేట్ మూసి పెట్టింది. ఎక్కడికి వెళ్తున్నానని అడగవా? షైనీ ఫోన్ చేసింది కదా నేను అని కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే సహస్ర చైర్లో నుండి లేచింది. కళ్యాణ్కి అర్థమైంది, ఇంకా మాటల్లో చెప్పనక్కర్లేదు. సరే నేనేం చెప్పను, నువ్వు భోజనం చేయడం ఎందుకు మానుకోవడం అనేసి వెనక్కి తిరిగి బయటికి నడిచాడు. అతను బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాక గేట్ క్లోజ్ చేసి వచ్చింది. టీవీ ఆన్ చేసి దాని ముందు సోఫాలో కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చుంది. ఆమెకు తిండి తినాలనిపించలేదు. తలంతా తిరుగుతూ వాంతి అవ్వబోతున్నట్టు వికారంగా అనిపించింది. మనసంతా చేదుగా అయింది. జీవితంలో మొదటిసారి ప్రపంచంపైన కోపం వచ్చింది. పొట్టులో గాబరాగా అనిపించి ఒక్కచోట కూర్చోలేకపోయింది. అరగంట ఇల్లంతా పచార్లు చేసి తెలిసిన పూల పేర్లన్నీ గుర్తు చేసుకుని చివరికి ఒక చైర్లో నిటారుగా కూర్చొని చేతులు ఒళ్ళో పెట్టుకుని వేలు పెనవేసి కాన్సన్ట్రేటెడ్గా ఇంటీరియర్ డెకరేటింగ్ గురించి తను చదువుకున్న పాఠాలన్నీ మననం చేసుకుంటూ మనసును అదుపులోకి తెచ్చుకున్నాక కానీ శారీరకంగా తను అంతవరకు అనుభవించిన వికారం తగ్గలేదు. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ గడగడ తాగేసింది. వాళ్ళ గురించి బాధపడడం వల్ల లాభం లేదు. తన జీవితం అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. కళ్యాణ్ షైనీ ఒకరినొకరు కావాలనుకుంటే గుడ్ లక్. రేపే కుమార్తో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడాలి అని అనుకుంటూ సోఫాలో వెనక్కి వాలింది. మరో అరగంట తర్వాత డోర్స్ మూసేసి పైకి వెళ్ళి బెడ్పై వాలింది. నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు తనకి. విండోలో నుండి కనిపిస్తున్న చందమామని చూస్తూ ఉండిపోయిన తన కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి. షైనీ ఫ్యామిలీతో కలిసి అన్యమనస్కంగానే డిన్నర్ చేశాడు కళ్యాణ్. షైనీ అప్పటికప్పుడు కాల్ చేసి మమ్మీ వాళ్ళు నీతో మాట్లాడాలి అంటున్నారు అనేసరికి అయిష్టంగానే వచ్చాడు తను. భోజనం ముగిశాక లివింగ్ రూమ్లో సెటిల్ అయ్యారు.
కళ్యాణ్, మీ పెళ్లి గురించి మాట్లాడాలని రమ్మన్నాం. ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకోవాలి అనుకుంటున్నారు? మేము ఈ సంవత్సరం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. మాకు ఒక బాధ్యత తీరిపోతుంది అన్నాడు షైనీ తండ్రి ప్రభాకర్. కళ్యాణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతని చూపులు షైనీ మీదకు మళ్ళాయి. నీకు పెళ్ళైంది అని చెప్పొద్దు అని మాట బయటికి రాకుండా పేదాలు కదిలిస్తూ చెప్పింది షైనీ. కళ్యాణ్ మౌనం వహించాడు. షైనీ ప్రభాకర్ వైపు తిరిగి, ఇప్పుడే అంత తొందరేముంది డాడీ, ఇంకొన్ని నెలలాగి చేసుకుంటానులే. కళ్యాణ్కి ఈ మధ్య మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. కొంచెం సెటిల్ అయ్యాక చేసుకుంటాం అని చెప్పింది. సరే మీ ఇష్టం, కానీ మరీ ఎక్కువ లేట్ చేయకండి. మా బాధ కూడా అర్థం చేసుకోండి. అలాగే డాడీ, ఇక నేను వెళ్తాను. బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ అని లేచాడు కళ్యాణ్. అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ. ఇంకాసేపు ఉండొచ్చు కదా, ఇంట్లో ఒక్కడివేగా, వెళ్ళేం చేస్తావు అంది షైనీ తల్లి మాధవి నవ్వుతూ. కళ్యాణ్ బలవంతంగా నవ్వి, కొంచెం ఆఫీస్ వర్క్ ఉందంటే చేసుకోవాలి అన్నాడు. అలాగా, సరేలే, జాగ్రత్తగా వెళ్ళు అంది అతనితో పాటు బయటికి నడుస్తూ. ఏంటి, ఆవిడని చూడకుండా ఎక్కువసేపు ఉండలేకపోతున్నావా? ఇంటికి వెళ్ళాలని ఓ ఆరాటపడుతున్నావు? అతనికి మాత్రమే వినపడేలా మెల్లిగా అంది షైనీ. కళ్యాణ్ తల తిప్పి చూడడంతో పల్లెకిలించి జస్ట్ కిడ్డింగ్ అంది. కళ్యాణ్ మౌనంగా బైక్ దగ్గరికి కదిలాడు. అందరికీ బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు. డోర్ తీస్తుంటే అతనికి తన ఇంట్లో తను ప్రవేశిస్తున్నట్టు అనిపించలేదు. సహస్ర ఇంట్లోకి చొరబడుతున్నట్టు అనిపించింది. మొహం గంటుగా పెట్టుకుని లోపలికొచ్చి డోర్ వేసి నిశ్శబ్దంగా పైకి వెళ్ళి తన గది చేరాడు. 2 గదుల మధ్య ఉన్న తలుపు కింద నుండి సన్నటి గీతల్లా వెలుగు చూశాక తన గదిలో లైట్ వేసుకుని డ్రెస్ మార్చుకుని లైట్ తీసేసి మంచం పైన వాలి కళ్ళు మూసుకున్నాడు. మార్నింగ్ సహస్రతో 2-3 సార్లు మాట్లాడడానికి ప్రయత్నించాడు కళ్యాణ్. ఒకసారి ఆఫీస్లో లీవ్ తీసుకుని తనతో ఊళ్ళు తిరగడానికి వస్తుందో రాదో అడగడానికి, ఇంకోసారి డైవర్స్ తీసుకోవడం గురించి మాట్లాడడానికి. దేనికోసం పిలిచినా సహస్ర అతను మొదలు పెట్టకముందే కొన కళ్ళతో చూపులు ఎక్కుపెట్టి వదిలింది. నీలా కళ్యాణ్ కనపడినప్పుడల్లా నవ్వింది. టైం కాగానే కరెక్ట్గా భద్ర ఇంటి ముందు కారుతో సహా నిలబడి ఉన్నాడు. ఇక ఈరోజు సహస్రతో మాట్లాడే ప్రోగ్రాం వాయిదా వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ సహస్రతో అప్పుడే మాట్లాడి ఆమె ఉద్దేశం ఏంటో తెలుసుకుని ఉంటే బాగుండేదని దారంతా అనుకుంటూనే ఉన్నాడు. ఆఫీస్కి రీచ్ అవ్వగానే రాఘవ పిలిచాడు. తన క్యాబిన్కి కదిలాడు కళ్యాణ్. ఏం అడుగుతాడో ఊహిస్తూనే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. సహస్రతో మాట్లాడావా? లీవ్ ఎప్పటి నుండి తీసుకుంటున్నావు అని అడిగాడు. మాట్లాడాను, కానీ సార్, సహస్రకి ఆమె ఆఫీస్లో ఇప్పుడు లీవ్ ఇవ్వరట అని చెప్పి రాఘవ రెస్పాన్స్ కోసం చూశాడు. ఓ అలాగా అని అనుకుంటూ కొన్ని క్షణాలు ఆలోచించి, సరే నువ్వు వెళ్ళు చెప్పి నవ్వాడు. కళ్యాణ్ కూడా నవ్వి లేచి థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుండి బయటపడ్డాడు. కానీ రాఘవ ఆ విషయం అక్కడితో వదిలిపెట్టలేదు. సహస్ర ఫోన్ నెంబర్ నీళ్ళ దగ్గర నుండి తీసుకుని తనకి కాల్ చేశాడు. ఆఫీస్ వర్క్లో ఉన్న సహస్ర మోగుతున్న ఫోన్ లిఫ్ట్ చేసింది. సహస్ర, నేను రాఘవని. సహస్ర నొసలు కొద్దిగా చిక్కబడ్డది. ఏం లేదు, ఇవాళ మధ్యాహ్నం లంచ్కి నాతో రాగలవా అని అడిగాడు. హా వస్తానండి అంది. ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ థ్యాంక్ యూ అని రెస్టారెంట్ పేరు చెప్పి ఫోన్ పెట్టేశాడు రాఘవ. ఎందుకు రమ్మన్నాడు లంచ్కి? కళ్యాణ్ని వదిలిపెట్టి తన కొడుకుని చేసుకోమని అడగడానికా? గౌతమ్ చివరికి ఈ విషయంలో తండ్రి హెల్ప్ కూడా కోరుతున్నాడా? సహస్ర తన కుర్చీలో కూర్చుంది. బహుశా ముసలాయన డైరెక్ట్గా కొడుకు గురించి ఏం సజెస్ట్ చేయకపోయినా కళ్యాణ్కి నాకు మధ్య నిజానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడేమో. హనీమూన్ గురించి కళ్యాణ్ మాటలను బహుశా గౌతమ్ నమ్ముండకపోవచ్చు. గౌతమ్కి చెప్పడం ఒక రకంగా కష్టం, కానీ రాఘవ గారికి చెప్పొచ్చు. ఒకవేళ కళ్యాణ్ నేను కలిసి లేకపోయినా గౌతమ్తో ఎలాంటి రిలేషన్లో ఉండే ఆలోచన నాకు లేదని ఆయనతో ముందు చెప్పాకనే ఆయన చెప్పదలుచుకునే వినాలి అని అనుకుని కాసేపు వర్క్ చేసుకుని లంచ్కి బయలుదేరింది. తను రీచ్ అయ్యేసరికి రాఘవ రెస్టారెంట్ బయట వెయిట్ చేస్తూ కనిపించాడు. ఆమెను చూస్తూనే నవ్వాడు. ఇద్దరూ కలిసి లోనికి నడిచారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రాఘవ సహస్రతో ఏం మాట్లాడబోతున్నాడు? దానికి సహస్ర రియాక్షన్ ఏంటి? ఏ నిర్ణయం తీసుకోబోతుంది? కళ్యాణ్ కన్ఫ్యూషన్ నుండి బయటపడతాడా? ప్రేమ పెళ్ళ అనే సంఘర్షణలు అతను ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.